అందరికీ హాయ్. ఇది మన ఇన్‌స్టాగ్రామ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. సో, అప్పుడప్పుడు నేను కాల్ మాట్లాడడానికి ఆప్షన్ ఇస్తా ఉంటాను. సో, అప్పుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు డైరెక్ట్‌గా నాతోనే మీరు మాట్లాడొచ్చు. సో, కొంతమంది మాట్లాడుతా ఉంటారు. కొంతమంది మాట్లాడకుండా ఉంటారు. కనెక్ట్ అవుతాయి, కనెక్ట్ కాకుండా ఉంటాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని ముందు వెనక ఖచ్చితంగా మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఖచ్చితంగా మాక్సిమం మాట్లాడడానికి ట్రై చేస్తా. కొన్ని వందల వేల మందితో ఇప్పటివరకు నేను మాట్లాడినాను. సో, అది కొంతమందికి అందిండొచ్చు, అందకపోయిండొచ్చు. నచ్చితే ఫాలో అవ్వండి. సో, ఇప్పుడు ఎన్‌డీఆర్‌ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌కి సంబంధించి ఏదైతే ఉందో, సో, దాని గురించి జాబ్ ప్రొఫైల్ గురించి ఒక అబ్బాయి అడిగాడు, తెలంగాణ అబ్బాయి. సో, అన్న ఎప్పుడు జీడీనో లేకపోతే ఇంకో ఆర్‌పీఎఫ్ అంటున్నాం అంతే తప్ప ఇలాంటి డిఫరెంట్ ఫోర్సుల గురించి చెప్పన్నా ఉపయోగపడుతుంది అని అన్నాడు. సో, తన మాట ప్రకారమే ఇప్పుడు ఎన్‌డీఆర్‌ఎఫ్ గురించి అడిగాను. సో, మీకు డిఫరెంట్ ఫోర్స్‌లో ఏమేమి ఉంటాయి అనే దాని గురించి మీకు క్లారిటీ నేను మళ్ళీ మీరు అడిగితే, మీరు ఏ ఫోర్స్ గురించి అడిగితే దాని గురించి నేను చెప్తాను. అది ఏదైనా అడగచ్చు. మీరు పారామిలిటరీలో ఏం అడిగా చెప్తాను, అదే ఆన్సర్ ఉంది దానికి. సో, ఈ ఎన్‌డీఆర్‌ఎఫ్ యొక్క ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది కాకుండా అందులో ఈ గూగుల్లో కొడితే వస్తుంది కాబట్టి మిగతా మెయిన్ పాయింట్లు మీకు ఏదైతే అవసరమో అది చెప్తాను. ఎన్‌డీఆర్‌ఎఫ్ అనేది 2001 నుంచే స్టార్ట్ అయింది ప్రాసెస్ అనేది. కానీ 2006 నుంచి అది మించిపోయింది అనమాట, ఎక్కువగా జరుగుతుందన్నమాట. సో, ఈ ఎన్‌డీఆర్‌ఎఫ్ అనేది డిప్యుటేషన్ మీద నడుస్తుంది ఎక్కువ. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువ. డిప్యుటేషన్ అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి. సో, ఆ ఎన్‌డీఆర్‌ఎఫ్లో అనేది ఎవరైనా రావచ్చు. స్టేట్ కానిస్టేబుల్ జాబులు ఉన్న వాళ్ళే స్టేట్ కానిస్టేబుల్ నుంచి రావచ్చు, పారామిలిటరీ నుంచి రావచ్చు, ఆర్మీ నుంచి రావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎవరైనా సరే, డిఫెన్స్ నుంచి ఎవరైనా సరే మనం ఎన్‌డీఆర్‌ఎఫ్కి అడుగు పెట్టచ్చు అనమాట, రావచ్చు. సో, ఎలా అడుగు పెట్టాలి, అసలు జాబ్ ప్రొఫైల్ ఏందని గురించి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మీరు 5 సంవత్సరాలు సర్వీస్ చేయాలి. ఒకప్పుడు 3 సంవత్సరాలు ఉంది, కానీ ఇప్పుడు ఏంటంటే 5 సంవత్సరాలు చేయన్నారు. లేటెస్ట్ వర్షన్ చెప్తాను అన్ని మీకు. 5 సంవత్సరాలు సర్వీస్ చేయాలి. 5 సంవత్సరాలు సర్వీస్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ చెప్తారు, ఎన్‌డీఆర్‌ఎఫ్ నుంచి నోటీసులో మీరు ఏ బెటాలియన్లో అయితే ఉన్నారో, మీరు ఏ ఫోర్స్కి సంబంధించినారో అక్కడ ఒక సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎస్ఆర్ రైఫిల్, ఎస్ఎస్ఎఫ్, ఎన్ఐఏ, ఎన్సీబీ ఉన్నాయి, సంథింగ్ ఉంటాయి కదా. మీకు లెటర్లు వస్తాయి, అక్కడికి వస్తుంది. ఎన్‌డీఆర్‌ఎఫ్ హెడ్ క్వార్టర్ నుంచి పంపిస్తారు. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. అక్కడ నుంచి మీ బెటాలియన్లోకి అనేది పంపిస్తారనమాట. ఇంతమంది మాకు స్ట్రెంత్ కావాలి అని ప్రతి ఫోర్స్కి మెసేజ్ పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళు మీకు గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు పెడతారు ప్రింట్తో సహా ఆ నోటీస్ అనేది. సో, ఇంతమంది రిక్రూట్మెంట్ కావాలి ఎన్‌డీఆర్‌ఎఫ్ అన్నప్పుడు మీ సర్వీస్ 5 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండి మీ మీద ఎలాంటి పనిష్మెంట్లు ఉండకూడదు. పనిష్మెంట్ అంటే హాలిడేస్ ఇచ్చినప్పుడు టైం ప్రకారం హాలిడేస్ కంప్లీట్ చేసి డ్యూటీకి వెళ్ళిపోయి ఉండాలి. అక్కడ ఏ మిస్టేక్ చేయకూడదు, ఎలాంటి ఫ్రాడ్ చేయకుండా ఉండి 5 సంవత్సరాల్లో మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఎలిజిబిలిటీ అనమాట, ఏ ఇబ్బంది లేదు, అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకున్నప్పుడు మీకు అక్కడ స్విమ్మింగ్ వాటి గురించి కొంచెం జస్ట్ ఒక 10% నాలెడ్జ్ ఉంటే చాలా, అంతకు మించి ఏం పెద్దగా ఆడేమో అక్కడ చేసేదేమి ఉండదు. సో, నాలెడ్జ్ ఉంటే మీరు వెళ్ళొచ్చు అనమాట. సో, మీరు డిప్యుటేషన్ మీద అక్కడ లెటర్ వచ్చినప్పుడు మీరు రాసిస్తే, సో నాకు ఈ విధంగా ఇంట్రెస్ట్ ఉంది, నేను వెళ్ళాలనుకుంటున్నాను ఎన్‌డీఆర్‌ఎఫ్ అంటే రాసిస్తే, అక్కడ మీ క్లర్క్ ఉంటాడు, ఆ క్లర్క్ దగ్గర మీరు రాసిస్తే పైకి పంపిస్తాడు. పంపించిన తర్వాత మీ నేమ్స్ వస్తాయి. ఒక 3 నెలలకు 4 నెలలకు ఎప్పుడో నేమ్స్ వస్తాయి. నేమ్స్ వచ్చినప్పుడు మీరు ఎన్‌డీఆర్‌ఎఫ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి చెప్తాను. అక్కడ ప్రాసెస్ అనేది 6 నెలలు బేసిక్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఒకప్పుడు చేంజింగ్ వేరు, ఇప్పుడు ట్రెండ్ వేరు, లేటెస్ట్ వర్షన్లు ఇవి. 6 నెలల బేసిక్ అనేది ఉంటుంది అనమాట. ఈ 6 నెలల బేసిక్లో ఫెయిల్యూర్ అనేది ఉండదు, అందరికీ నేర్పిస్తారు. స్విమ్మింగ్లో రకరకాల మోడల్స్ ఉంటాయి, వాటిలో అన్ని ప్రతిదీ నేర్పిస్తారు. నేర్చుకున్న తర్వాత మిమ్మల్ని జాబ్లో అనేది జాయినింగ్ అనేది ఉంటుంది అనమాట. సో, ఇది జాయినింగ్ యొక్క ప్రాసెస్ అనమాట. అప్పుడు ఆర్మీ కూడా రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఐటీబీపీ రావచ్చు, ఎస్ఎస్బీ రావచ్చు, ఏ ఫోర్స్ నుంచి రావచ్చు, స్టేట్ కానిస్టేబుల్ నుంచి కూడా మీరు ఎన్‌డీఆర్‌ఎఫ్లోకి అనేది హ్యాపీగా పోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. అక్కడ డ్యూటీలు ఎలా ఉంటాయి, బెటాలియన్లు ఉన్నాయి చెప్తాను. మొత్తం బెటాలియన్లో ఒకప్పుడు 12 బెటాలియన్లు ఉన్నాయి, ఇప్పుడు అది 15 బెటాలియన్లు అయినాయి. వీటికంతా హెడ్ ఎవరు అంటే ఈ ఎన్‌డీఆర్‌ఎఫ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందే వస్తుంది. సో, వాళ్ళ కిందే వస్తుంది. హెడ్ అమిత్ షా, ఆల్రెడీ మీకు తెలిసిందే, సిఏపీఎఫ్ మొత్తం హెడ్ తను కూడా, హోమ్ మినిస్టర్కి సంబంధించి మొత్తం హెడ్ అతనే. సో, ఇప్పుడు తన కిందకే మనం వెళ్తాం అనమాట. అది జీడీ కావచ్చు, లేకపోతే ఎన్‌డీఆర్‌ఎఫ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే తన కిందకే వెళ్తారనమాట. సో, ఇది మొత్తం టోటల్ బెటాలియన్ మొత్తం 15 బెటాలియన్ ఉన్నాయి. ఒక్కొక్క బెటాలియన్లో మొత్తం 1200 నుంచి 1500 మంది ఉంటారు స్ట్రెంత్. అందులో రకరకాలు ఉంటారు, ట్రేడ్స్ మ్యాన్లు ఉంటారు, వాషర్ మ్యాన్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, డాగ్ స్క్వాడ్లు, అందరూ టోటల్ మొత్తం ఉంటారు అనమాట. సో, ఒక ఫోర్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, సేమ్ ఎన్‌డీఆర్‌ఎఫ్ కూడా అదే మెయింటైన్ చేస్తారు. సేమ్ డ్యూటీలు ఉంటాయి, షిఫ్ట్లు వైజ్గా డ్యూటీలు నడుస్తాయి. బెటాలియన్ డ్యూటీలు చేయాలి, అవుట్ డ్యూటీలు చేయాలి. రెస్క్యూ సంబంధించి ఫ్లడ్స్ ఉంటాయి కదా, తుఫాన్లు, వరదలు, భూకంపాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ జరిగినప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఆ బెటాలియన్ మొత్తం అందులో ఒక్కొక్క 18 గ్రూపులు అనేది ఉంటాయి ఒక బెటాలియన్ సంబంధించి. 18 ఒక్కొక్క గ్రూప్లో 45 మంది స్ట్రెంత్ ఉంటారనమాట. సో, రకరకాలుగా షిఫ్ట్లు వైజ్గా, గ్రూపుల వైజ్గా షిఫ్ట్లు వైజ్ డ్యూటీలు అనేది నడుస్తూ ఉంటాయి. సో, ఎక్కడ ప్రాబ్లం నడిస్తే అక్కడికి వెళ్ళాల్సి అనేది ఉంటుంది అన్నమాట. డ్యూటీల పరంగా డ్యూటీలు అనేది చాలా అంటే చాలా హార్డ్గా ఉంటుంది, సింపుల్గా అయితే ఉండదు. ఫ్యామిలీ పరంగా సిటీలో ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అనమాట.
సో ఈ 15 బెటాలియన్ మొత్తానికి ఐటీబీపీ కంట్రోల్లో ఉంది. సో బెటాలియన్ మొత్తం హెడ్ వచ్చి డీజీ, డైరెక్టర్ జనరల్, తన ఐపీఎస్ ఉంటాడు. కానీ ఏమంటే ఈ మొత్తం మెయింటెనెన్స్ మొత్తం ఇప్పుడు ఐటీబీపీ కంట్రోల్లో ఉందన్నమాట. ఇది ఎందుకంటే ఎక్కువగా మొత్తం 5 బెటాలియన్లో ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ ఉందో ఎన్డీఆర్ఎఫ్లో 5 బెటాలియన్లు ఐటీబీపీ కంట్రోల్లో ఉందంట. మొత్తం రూలింగ్ అంతా ఐటీబీపీ చేస్తుంది. అంటే ఎక్కువగా మంచుకొండలు అవి ఇవి ప్రాసెస్లు వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి సో ఎక్కువగా ఐటీబీపీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. మిగతా ఫోర్స్ వాళ్ళు కూడా అక్కడున్న బీఎస్ఎఫ్ వాళ్ళ దగ్గర కొన్ని బెటాలియన్లు ఉన్నాయి, సిఆర్పిఎఫ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అట్లా అన్ని ఫోర్సుల దగ్గర తలా కొంచెం ఉన్నాయి. ఐటీబీపీ దగ్గర ఎక్కువ బెటాలియన్లు ఉన్నాయి, అంతే, ఇంకేలేదు. సో ఇక్కడ మీరు 5 సంవత్సరాలు సర్వీస్ చేసిపోయిన తర్వాత 6 నెలలు బేసిక్ ఉంటుంది. బేసిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు డ్యూటీ వెళ్తారు. మళ్ళీ అక్కడ అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ఇప్పిస్తారు. మళ్ళీ 3 నెలల వరకు అడ్వాన్స్ ట్రైనింగ్ ఇప్పిస్తారంట. నేను ఎన్డీఆర్ఎఫ్ అంతా మాట్లాడిన తర్వాత మీకు వీడియో చేస్తాను. నేను ఊరికే ఉత్తకు చెప్పట్లేదు. తర్వాత వచ్చి 7 సంవత్సరాలు మీరు అక్కడ సర్వీస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అది రకరకాలుగా ఎక్కడైనా వేయచ్చు. ఈ 15 బెటాలియన్లో ఆల్ ఇండియా వైజ్ మళ్ళీ ఎక్కడైనా వేస్తారు. మన సౌత్లో కూడా ఉంది, తెలంగాణలోనూ ఉంది, ఇటు సైడ్ కేరళలో కూడా ఉంది. సో ఎటైనా వెళ్ళొచ్చు. మొన్న కూడా ఈ కేరళలో ఏదో ఫ్లడ్స్ జరిగినప్పుడు అప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు పోయినారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు వీళ్ళు పోయి చేసినారు కదా మొన్న. సో ఈ మధ్య ఒక 1 year బ్యాక్. సో ఈ వర్క్ అనేది భయంకరంగా చాలా కష్టంగా ఉంటాయి. డ్యూటీలు కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎన్డీఆర్ఎఫ్లో. ఏమంటే ఫ్యామిలీ పరంగా సిటీలో ఉండొచ్చు, ఫ్యామిలీని పెట్టుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు. డ్యూటీలు అయితే చాలా హార్డ్గా ఉంటుంది. శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే, శాలరీ అనేది మీదైతే ఇప్పుడు జీడీ కానిస్టేబుల్కి ఎంతైతే బేసిక్ ఉందో స్టార్టింగ్ మీరు వచ్చినప్పుడు 21,700 మీ బేసిక్. ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక ఇంచుమించు అంటే ఒక 3,000 పెంచుకోండి. బేసిక్ సంవత్సరానికి 1,000 రూపాయలు వేసుకున్నా కూడా 2, 3, 4, 5 ఒక 25,000 వేసుకోండి. 25,000 ఉంటుంది నా దేశం, అంతే, అంతకుమించి ఉండదు. 25,000, 26,000 బేసిక్ ఉంటుంది. ఆ 25, 26 బేసిక్కి 10% యాడ్ చేసుకోండి, అంతే. ఒక 10,000 అనుకోండి. మొత్తం డిఏ, హెచ్ఆర్ఏ, నెక్స్ట్ వచ్చి టీఎల్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఒక 10-12,000 రూపాయలు అనేది మీరు ఎక్స్ట్రా అనేది అమౌంట్ అనేది తీసుకుంటారు. సో 10% బేసిక్ మీద 10% అమౌంట్ అనేది ఎక్స్ట్రా అనేది ఎన్డీఆర్ఎఫ్ అనేది వస్తుంది. 7 సంవత్సరాలు మీకు సర్వీస్ అనేది చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్కి మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి మళ్ళీ మీరు రిటర్న్ అనేది వెళ్ళిపోతారనమాట. సో ఇది ఎన్డీఆర్ఎఫ్ గురించి. ఇంకా సుత్తి కొడితే ఉపయోగం లేదు. సో క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పినా నేను తగ్గొట్టిన షార్ట్గా. సో ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, అడగచ్చు. నేను చెప్పింది రాంగ్ అని కూడా ఎవరైనా మీకు తెలిసి ఉంటే, నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా చెప్పచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ ఫోర్సులు కాకుండా ఇంకేదైనా ఎస్పీజీ, ఎన్ఎస్జీ, ఇంకేదైనా స్పెషల్ కమాండోస్, పారా కమాండోస్ ఏమైనా అడగండి. మీకు ఏది కావాలో అది కామెంట్ చేయండి, దాని గురించి వీడియో చేస్తాను. సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయొద్దండి. బలవంతం అయితే ఏం లేదు. కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది తప్ప నష్టపోయేదంటూ ఉండదు. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.